కేంద్రం అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్ వెళ్లింది. పాక్ దేశస్తులను వెనక్కి పంపాలని ఆదేశం జారీ చేశారు. ఇప్పటికే పాకిస్తానీయులు వీసాలు రద్దు చేశారు. ఎక్కడున్నా పాకిస్తానీయులను గుర్తుపట్టాలని ఆదేశం జారీ చేశారు. వెంటనే పాక్ వెళ్లిపోయేలా చూడాలన్నారు అమిత్ షా. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్ వెళ్లింది. పాక్ దేశస్తులను వెనక్కి పంపాలని ఆదేశం జారీ చేశారు. ఇప్పటికే పాకిస్తానీయులు వీసా రద్దు చేశారు. ఎక్కడున్నా పాకిస్తానీయులను గుర్తుపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పాక్ వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలన్నారు అమిత్ షా. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్ వెళ్లింది. పాక్ దేశస్తులను వెనక్కి పంపాలని ఆదేశం జారీ చేశారు. ఇప్పటికే పాకిస్తానీయులు వీసాలు రద్దు చేశారు. ఎక్కడున్నా పాకిస్తానీయులను గుర్తుపట్టాలని ఆదేశాలు పంపించారు. వెంటనే పాక్ వెళ్లిపోయేలా చూడాలన్నారు అమిత్ షా. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. హారిక, ఏదైతే ఇప్పటి వరకు కూడా వీసాల పైన ఇండియాకు వచ్చి ఇండియాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే టూరిస్ట్ వీసాలపై వచ్చిన వాళ్ళు కానీ, ఇక్కడ బంధువులను కలవడానికి వచ్చిన వాళ్ళు కానీ, దాంతోపాటు సార్క్ కంట్రీస్ కి సంబంధించిన వీసాలపై వచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించే ప్రక్రియను ఇప్పటికే చేపట్టడం జరిగింది. అయితే నార్మల్ వీసాలు అనేవి ఈ నెల 27 వరకు చెల్లుబాటు అవుతాయి. మెడికల్ వీసాలు అనేవి 29 వరకు చెల్లుబాటు అవుతాయని చెప్పేసి కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. కొంతమంది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మాట్లాడారు. ఈ పాకిస్తాన్ కు సంబంధించిన జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపించే ప్రక్రియను త్వరగా చేపట్టాలని చెప్పేసి కూడా రాష్ట్రాలకు సూచించడం జరిగింది. అయితే ఎంతమంది ఇండియాకు వచ్చారు, ఏ రాష్ట్రాలకు వచ్చారు, ఎక్కడెక్కడ ఉన్నారనే దాని గురించి కూడా సమాచారం అనేది కూడా ఉంటుంది. సాధారణంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ప్రాంతంలో ఉంటున్నారు, ఎన్ని రోజులు ఉంటున్నారు అనే దాని గురించి కూడా సమాచారం అనేది కూడా ఇస్తారు. కాబట్టి ఆ సమాచారం ఆధారంగా, డాటా ఆధారంగా వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించే ప్రక్రియను త్వరగా చేపట్టాలని చెప్పేసి కూడా సూచించడం కూడా జరిగింది. సో ఈ దిశగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ ప్రక్రియను చేపడుతున్నాయి. కొంతమంది అయితే స్వచ్ఛందంగా భారతదేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు అయితే కూడా చేస్తున్నారు. దాంతోపాటు పాకిస్తాన్ ఉన్న వాళ్ళందరూ కూడా
ఇండియాకి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నాలంటే కూడా జరుగుతున్నాయి. సో ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టమని చెప్పి సూచించడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లోనైతే ఈ సంఖ్య అనేది కూడా ఎక్కువగా ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. హారిక, అయితే శిరీష్, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది? అయితే రాష్ట్రాలు తప్పనిసరిగా దానికి సంబంధించి స్టేట్ డీజీపీలకు ఆదేశాలు ఇస్తాయి. స్టేట్ డీజీపీలు దీనికి సంబంధించిన సమాచారం ఏదైతే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన సమాచారం అనేది కూడా సేకరించి ఆయా ప్రాంతాల్లో ఎవరెవరైతే వచ్చారో దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి అందరినీ కూడా వెనక్కి పంపించే ప్రక్రియ అనేది కూడా చేపడతారు. చాలా ఏరియాల్లో కూడా ఏంటంటే ఒక దేశానికి సంబంధించి వీసాపై వచ్చి వీసా గడువు ముగిసినప్పటికీ కూడా వేరే దేశాలకు తిరిగి వెళ్లకుండా అక్రమంగా ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఎక్కువ ఉంటుంది. వాళ్ళపై కేసులు నమోదు చేయడంతో పాటుగా వాళ్ళని డిపోర్టేషన్ అంటే ఆ దేశాలకు బలవంతంగా పంపించే ప్రక్రియ అనేది కూడా చేపడతారు. సో ఏదేమైనప్పటికీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏంటి కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఈ ఇష్యూ అనేది కూడా కొంత సీరియస్ గా మారింది. దీని నేపథ్యంలో చర్యలేంటి కూడా చేపడుతున్నారు. ఇటు బార్డర్ లో కూడా సిచ్యువేషన్ అనేది కూడా చాలా కాంప్లికేటెడ్ గా తయారైంది. ఇంతకుముందు పాకిస్తాన్ కు సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతూ ఈ ఉగ్రవాదాన్ని తాము పెంచి పోషించాము, 3 దశాబ్దాలుగా ఈ ఉగ్రవాద చర్యలకు తాము ప్రోత్సాహం ఇచ్చామని చెప్పేసి కూడా ఆయన ఒప్పుకోవడం అనేది కూడా జరిగింది. ముఖ్యంగా పశ్చిమ దేశాల యొక్క ప్రయోజనాల కోసం తాము ఈ చర్యలేంటి కూడా చేపట్టాల్సి వచ్చింది. సో అది ఇప్పుడు విషనాగులుగా మారి తమనే కాటేస్తుంది. దీనివల్ల తాము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పేసి కూడా ఒప్పుకునే పరిస్థితి కూడా ఉంది. అయితే గత కొద్ది కాలంగా చూసినట్లయితే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఈ హమాస్ ఉగ్రవాద సంస్థలతో కలిపి అక్కడ ఉన్న స్థానిక ఉగ్రవాద సంస్థలు మీటింగ్స్ అనేవి కూడా నిర్వహించినట్టుగా కూడా కొన్ని వీడియోస్ అనేవి కూడా సోషల్ మీడియాలో ప్రచారం కూడా అవుతున్నాయి. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కూడా ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎప్పుడైతే హమాస్ ఉగ్రవాద సంస్థ దాదాపు ఫిబ్రవరి ఆ నెలలో హమాస్ ఉగ్రవాద సంస్థలు ఇక్కడ స్థానికంగా ఉన్న ఉగ్రవాద సంస్థలతో కలిసి పీఓకేలో సమావేశాలు ర్యాలీలు అనేవి కూడా నిర్వహించాయి. దానికి సంబంధించిన ఫుటేజ్ ని కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఒక రకంగా చూసినట్లయితే ఈ మొన్న పహల్గామ్ లో జరిగిన దాడి అనేది కూడా గతంలో ఇజ్రాయెల్ పైన హమాస్ ఉగ్రవాదం జరిగిన దాడితోటి కూడా పోలికలు అనేవి కూడా ఉండడంతో ప్రస్తుతం ఆ దిశగా కూడా ఎంక్వైరీ అనేది కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు ఎవరెవరు వచ్చారు, ఎందుకు ఆ ర్యాలీలు అనేవి కూడా నిర్వహించారనే దాని గురించి కూడా స్థానికంగా ఉన్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ద్వారా సమాచారాన్ని కూడా సేకరించే పనిలో కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా అలర్ట్నెస్ అనేది కూడా నిర్వహించడం అనేది కూడా జరిగింది. సో ఇప్పటికే పీఓకేలో ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్ అనేవి కూడా ఉన్నాయి. యాక్టివ్ గా దాదాపు 45 క్యాంప్స్ అనేవి కూడా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. దానికి సంబంధించి వాళ్ళు ఎక్కడెక్కడ హైడౌట్ అయ్యారు, దానికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని కూడా సేకరించి వాటిపైన దాడులు నిర్వహించే విధంగా ప్రణాళిక అనేది కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే పాకిస్తాన్ చాలా సంకట పరిస్థితుల్లో నిలుకుంది. ఒకవైపు మేకపోతు గాంభీర్యాన్ని పైకి ప్రదర్శిస్తూనే యుద్ధం చేయలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. అంటే యుద్ధానికంటే ముందే సరెండర్ అయ్యే అవకాశాలన్నీ కూడా స్పష్టంగా కూడా కనపడుతున్నాయి. సో ఈ దిశగా ప్రస్తుతానికైతే చర్యలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆర్మీ చీఫ్ సంబంధించిన పర్యటన అనేది కూడా జమ్మూ కాశ్మీర్ లో అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతుంది. హారిక, అయితే శిరీష్, 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా ఎంతమంది పాక్ దేశస్తులు ఉన్నారు, ఎప్పుడు మన దేశం వీడి వెళ్ళనున్నారు అనేది ఎప్పుడు తెలియనుంది? అయితే దీనికి సంబంధించిన రాష్ట్రాల దగ్గర ఆల్రెడీ డాటా ఉంది. స్టేట్ డీజీపీలు దీనికి సంబంధించిన డాటా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి కేంద్ర హోంశాఖ వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఆల్రెడీ రాష్ట్రాలకు కూడా పంపింది. రాష్ట్రాలు దానికి అనుగుణంగా నిర్ణయం అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఓవరాల్ గా చూసినట్లయితే ఈ డాటా అనేది ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకున్నారు. స్థానికంగా ఉన్న పోలీసుల దగ్గర కూడా డాటా అనేది కూడా ఉంటుంది కాబట్టి దాని ఆధారంగా వాళ్ళు చర్యలేంటి కూడా చేపట్టాలి. పర్టికులర్ సంఖ్య అనేది కూడా కేంద్రం బయట పెట్టడం లేదు, కానీ రాష్ట్రాలకు మాత్రం దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. టోటల్ ఎన్ని వీసాలు అయితే జారీ చేశారో అన్ని వీసాలకు సంబంధించిన సమాచారం మాత్రం రాష్ట్రాలకు పంచుకోవడం కూడా జరిగింది. థ్యాంక్ యూ శిరీష్.